నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం కావలి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నివాసం నుంచి నిరసన పాదయాత్ర ఆర్డీఓ ఆఫీస్ వరకు సాగింది. అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ఏడాది పాలనలో సాధించేది ఏమీ లేదని, సూపర్ 6 అమలు కాలేదని, రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన వారు ఎవరు ఉండరని, రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు సూపర్ 6 అని అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చదువుకుంటున్న ప్రతి ఒక్క పిల్లవాడికంటే ఒక అమ్మకి ఒక ఇద్దరన్నా నలుగురన్నా కూడా 15,000 ఇస్తామని ఒకటి, 20,000 ఉద్యోగాలు ఇస్తామని ఒకటి, రైతుకి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తామని ఒకటి, అదేవిధంగా ఉచిత బస్సు అని చెప్పి, అదేవిధంగా అక్కదిగమ్మకి వారికి 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి, ఈ విధంగా అనేక హామీలు ఇచ్చేసి ఈరోజు వాలంటీర్స్కి 10,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ చెప్పి ఇవ్వకుండా ఏ విధంగా మోసం చేశాడో దానికి నిరసనగా ఈరోజు మేము ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. ఇవే కాక కావాలి జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు వాటన్నిటి మీద కూడా ఈరోజు దీంట్లో ఇస్తున్నాం సార్. తప్పకుండా మీరు ఇది పైన అధికారులకి వారికి తెలియజేసి న్యాయం. సినిమా బాగుందా అంటే ఎవరు పాపం బాగానట్టుంది మీకు, అందుకే ఎవరు చెప్పగా ఆ సినిమాకి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకి మా ఇంటికాడ ఇంకో సినిమా పెడుతున్నాం. ఆ సినిమాలో చూపిస్తాం మేము కూడా. ఆ సినిమాలో మేము చెప్తాం మేమంతా అంత చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సీఎం కాదు, ఇక్కడ హైటెక్ ఎమ్మెల్యే కాదు. మేము ప్రజల కోసం ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ఇంత ముందు, కాకపోతే ఇప్పుడు మాజీ గాయం అయినా కూడా మా బాధ్యత లేదు, సంతోషమే. మా ప్రజల కోసం ఏం చేశాము ప్రతి ఒక్కరు మేము చేస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక సంవత్సరం అయిందంటే మేమేమి చేసామని చెప్పగా, ఏ విధంగా బోధ జరగాగా, ప్రతిపక్షాల మీద ఏ విధంగా జరగాగా, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మీద ఏ విధంగా జరగాగా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా జరగాగా, ఇవి కాదు. నేను ఏమి చేశాను, నేను ఈరోజు ప్రజలు నాకు 30,000 మెజార్టీ ఇచ్చారు, నేను ఏమి చేశాను, ప్రజలకు ఏం చేశాను అనేది చెప్పిన వాడే ఎమ్మెల్యే అవుతాడు. అందుకే ఈరోజు చూస్తున్నారు జనాలు స్పందన ఎట్టుందో. కాబట్టి ఆ సినిమా ప్యాపు రేపు జరగబోయే సినిమా చాలా బాగుంటుంది. అందరికంటే ఉన్న అధికారులు కూడా పంపించాల్సిందిగా తెలియజేయడమైంది. కాబట్టి ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించండి. గత ప్రభుత్వం ఏ విధంగా చెప్పిన వాగ్దానాలన్నీ 100% ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి వారు ఏ విధంగా నెరవేర్చారో, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోవాలి. ఈ అబద్ధాలు చెప్పేదాంట్లో అగ్రస్థానంలో ఈ తెలుగుదేశం నాయకులు చాలా చక్కగా చెబుతూ ఉంటారు. వాటిని నమ్మి మీరు రెండోసారి కూడా మోసపోయారు, ఇంకా మీదట మోసపోవద్దని చెప్పేదానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెన్నుపోటు దినాన్ని ఆర్టీఓ గారు స్పందించారు. తప్పకుండా పై అధికారికి తెలియజేస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రజలు గ్రహించి తప్పకుండా మేము చేసే కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మా కార్యక్రమానికి విచ్చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్, జై జగన్.